రక్ష రిషి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఫైనల్ ఎపిసోడ్. రిషికి రక్షకి పెళ్లి జరుగుతుంది. రిషి రక్షని తీసుకుని తన ఇంటికి వస్తాడు. రిషి మదర్ విమలా గారు రక్ష చేతుల్ని పట్టుకుని, నా కొడుకుని ఇంత ప్రాణంగా ప్రేమించి నీ మనసులోనే దాచుకుని ఇంతకాలం ఎంత బాధపడ్డావో తల్లి అని అంటుంటే రక్ష వెంటనే రిషి వైపు చూస్తుంది. విమలా గారు చిన్నగా నవ్వుతూ, ఇంకెప్పుడు నువ్వు మా వల్ల కానీ నా కొడుకు వల్ల కానీ ఎప్పటికీ బాధపడవు. రిషి గురించి నాకు తెలుసు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుండి పక్కకు వెళ్తారు. ఏంటి రక్ష ఇదంతా? ఒక్క మాట, ఆ రోజు నువ్వు నన్ను అడిగినా కూడా మా బావకి నాపై అటువంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పేదానిని కదా. చిన్నప్పటి నుండి బావ నేను ఒకే చోట పెరగటం వలన నేను తనని రిషి అని పిలుస్తాను. అందులోనూ బావ ఎక్కువ అమ్మాయిలతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి కాలేజ్లో ఎవరికి కూడా నేను తన మరదల్ని అని తెలియకూడదని రిషి చెప్పాడు. తెలిసిన దగ్గర నుండి మళ్ళీ ప్రతి ఒక్కరూ ఏవో ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. అందుకే మా మధ్య రిలేషన్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్గానే ఉంచాము. మా బావని ఇంత ప్రాణంగా ప్రేమించి నువ్వు ఇంత బాధపడ్డం నాకు కూడా చాలా బాధగా ఉంది అని వైశాలి బాధగా అంటుంటే, వైశ్యు అంతా అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ అవన్నీ గుర్తు చేయడం ఎందుకు అని రిషి పక్క నుండి అంటుంటే, అబ్బో చూసావా నువ్వు మళ్ళీ బాధపడతావని బావ ఎలా అంటున్నాడు నన్ను అని వైశాలి చిన్నగా నవ్వుతూ, సరే రక్ష, నేను నీతో తర్వాత మాట్లాడతాను. బావ తన రూమ్ చూపిస్తాడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పగానే రక్ష అలాగే అని అంటుంది. రిషి రక్షని తన రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఇదే మన రూమ్ అని రిషి అంటుంటే రక్ష మొత్తం చూస్తూ ఉంటుంది. తర్వాత విమలా గారు రక్ష చేత రిషి చేత ఇంట్లో పూజ చేయిస్తారు. నిత్య అలాగే రక్ష పేరెంట్స్ కూడా రిషి వాళ్ళ ఇంటికి వస్తారు. నిత్య రక్ష ఇద్దరు ఒకే రూమ్లో కూర్చుని ఉంటారు. అమ్మయ్య, మొత్తానికి నీ ప్రేమ గెలిచింది రక్ష. నీ ప్రేమలో ఎంత నిజాయితీ లేకపోతే రిషి సార్ నీకు దగ్గరవుతారు. అయినా ఇదంతా నీ వల్లే పిచ్చిదానా అని నిత్య అంటుంటే, ఏమో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక్కోసారి కలలాగా కూడా అనిపిస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు ప్రాణంగా ప్రేమించినవాడు ఇప్పుడు నన్ను అంతే ప్రాణంగా ప్రేమించడం నిజంగా కలలాగా ఉంది నిత్య అని అంటుంటే, హలో మేడం, నువ్వేమీ కలలో బ్రతకటం లేదు. రిషి సార్ నిన్ను ప్రేమించడం, నిన్ను పెళ్లి చేసుకోవడం అంతా నిజం. తమరిక ఆ ఊహా ప్రపంచం నుండి బయటకు రండి. నువ్వు నీ ఊహలు అన్నీ నీకు నువ్వే అనుకుని ఇంతవరకు తెచ్చుకున్నావు. చాలు రక్ష, ఇంకా నువ్వు హ్యాపీగా ఉంటే అదే నాకు చాలు అని నిత్య నవ్వుతూ అంటుంటే రక్ష చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇంకేంటి, ఈరోజు నైట్తో రిషి సార్ పూర్తిగా నీవాడైపోతాడు అని నిత్య టీజ్ చేస్తూ అంటుంటే, అంటే ఇప్పుడు రిషి నావాడు కాదా అని రక్ష కంగారుగా అంటుంది. బాబోయ్, నీతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అమ్మా తల్లి, రిషి సార్ నీవాడే, నీ సొంతమే. నేను మాట్లాడేది ఈరోజు నైటు జరిగే మీ ఫస్ట్ నైట్ గురించి అని నిత్య నవ్వుతూ అంటుంటే, ఫస్ట్ నైటా అని రక్ష మాట గొంతులోనే ఆగిపోతుంది. ఏమైంది అలా అయిపోయావని నిత్య రక్ష షోల్డర్స్ పట్టుకుని కదుపుతూ అడుగుతుంటే, అంటే అది ఇప్పటి వరకు నేను అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదు. రిషిని ప్రేమించాను కానీ అమ్మో ఇదంతా నా వల్ల కాదేమో నిత్య, టెన్షన్గా ఉంది. రిషి దగ్గరకు వస్తుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ నైట్ అంటే అని రక్ష కంగారుగా అంటుంటే, హలో మేడం, స్టార్టింగ్ అందరూ అలాగే అనుకుంటారు కానీ అని నిత్య ఏదో చెప్పబోతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రిషి డోర్కి ఆనుకుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని రక్ష వైపు చూస్తూ ఉండటం చూసి, ఓరి దేవుడా, ఈ రిషి సార్ ఎప్పుడు ఇక్కడికి వచ్చారు?
నేను చెప్పిన మాటలు కానీ విన్నారా ఏంటి అని నిత్య మనసులో భయంగా అనుకుంటూ ఉండగా సైలెంట్ అయిపోయావేంటి నిత్య, ఏం చేయాలో చెప్పు అని అంటుంటే అది చిన్న పని ఉంది, వచ్చిన తర్వాత చెప్తాను అని నిత్య కంగారుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. నిత్య రక్ష ఇద్దరు స్టార్టింగ్లో మాట్లాడుకుంటుండగానే రిషి అక్కడికి వస్తాడు. నిత్య రక్షతో మాట్లాడడం వల్ల అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటుంటాడు. ఇదేంటి, ఏదో చెప్తానని చెప్పి అలా వెళ్ళిపోయింది అని రక్ష అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ దగ్గర ఉన్న రిషిని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాక్షసి రిషిని చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఎలా అని రక్ష టెన్షన్గా అనుకుంటూ ఉండగా రిషి రక్ష దగ్గరికి వచ్చేసరికి అది రిషి అత్తయ్య పిలుస్తున్నట్టున్నారు, నేను ఇప్పుడే వస్తానని రక్ష ముందుకి వెళ్ళిపోతుంటే రిషి వెంటనే రక్షకి అడ్డుగా నుంచుంటాడు. రక్ష కంగారుగా రిషి వైపు చూస్తుంటే రిషి ఒక్కసారిగా తన కాలితో వెనుక ఉన్న డోరుని గట్టిగా నెట్టగానే ఆటోమేటిక్గా డోర్ అనేది లాక్ అయిపోతుంది. రిషి నువ్వు అని రక్ష అంటుండగా రిషి ఒక్కసారిగా రక్షని గోడకి లాక్ చేయగానే రక్ష టెన్షన్గా రిషి వైపు చూస్తుంది. ఏంటి, మీ ఫ్రెండ్ ఏదో చెప్తుంటే చాలా టెన్షన్ పడుతున్నావు అని రిషి నెమ్మదిగా రక్ష ఫేస్ దగ్గరికి తన ఫేస్ని తీసుకుని వెళ్తుంటే ఆది రిషి నైట్ అని రక్షకి ఏం చెప్పాలో అర్థం కాదు. రిషి నెమ్మదిగా తన చేతిని రక్ష నడుము దగ్గరికి తీసుకుని వచ్చి రక్ష నడువంపులో తన చేతిని నిలపగానే రక్ష ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా రిషి వైపు చూస్తుంది. రిషి చిన్నగా రక్ష చెవిలో మరీ ఇంత టెన్షన్ పడితే కష్టం అనుకుంటా, 8 yearsగా నా కోసం వెయిట్ చేసావు, మరి ఇంత టెన్షన్ పడుతున్నావేంటి అని రిషి నవ్వుతూ అంటుంటే నాకు పనుంది, నేను ఇప్పుడే వస్తానని చెప్పి రక్ష వెంటనే రిషిని పక్కకి తోసేసి అక్కడి నుండి డోర్ ఓపెన్ చేసుకుని కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది. రాక్షసి ఎంత టెన్షన్ పడుతుందో, నైటు నా పరిస్థితి ఏంటో అని రిషి తనలో తనే చిన్నగా నవ్వుకుంటాడు. ఇంకా రోజు నైటు రక్షని అందరూ చాలా అందంగా రెడీ చేస్తారు. నిత్య రక్ష చెవి దగ్గర ఇలా ఉంటే నాకే ముద్దొస్తున్నావు, పాపం రిషి సార్ పరిస్థితి ఏంటో, మార్నింగ్ నాతో మాట్లాడినట్టు టెన్షన్ పడినట్టు రిషి సార్ దగ్గర పడకే, మరీ దూరంగా ఉండకు, ఇన్ని సంవత్సరాల ప్రేమ ఇప్పుడు నువ్వు పూర్తిగా పొందబోతున్నావు, అది మాత్రమే గుర్తు పెట్టుకో అని నిత్య అంటుంటే రక్ష వెంటనే లేచి నిత్యని హక్ చేసుకుంటుంది. నీ మాటలు నాకు అర్థమయ్యాయి నిత్య, కానీ అని రక్ష చిన్నగా అంటుంటే కానీ లేదు పోనీ లేదు, నువ్వు రిషి సార్ ఇద్దరు హ్యాపీగా ఉండాలి, ఇది మాత్రమే నేను కోరుకుంటున్నాను, టైం అవుతుంది ఇంకా వెళ్దాం పదా అని చెప్పి రక్షని అందరూ కూడా రిషి రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడి నుండి అందరూ వెనక్కి వచ్చేస్తారు. రిషి కొన్ని క్షణాలు తన ఎదురుగా ఉన్న రక్ష వైపు కనురెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు. రిషి రక్ష దగ్గరకు వచ్చి రక్ష వెనుక ఉన్న డోర్ క్లోజ్ చేయగానే రక్ష గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఇంతలో రిషి వెనుక నుండి రక్షని హక్ చేసుకునేసరికి రక్ష గుండె వేగంగా పరుగులు పెడుతుంది. రిషి అది నేను అని రక్ష చిన్నగా అంటుంటే రిషి ముందుకొచ్చి రక్ష ఫేస్ని తన 2 చేతుల్లోకి తీసుకుని తన నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు. ప్రేమించినవాడు దగ్గరగా ఉన్నప్పుడు ఆ ప్రేమనంతా చూపించాలి, నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది, ఇప్పుడేంటి నీ ప్రేమని చూపిస్తున్నావా లేదా, లేక ఇంకొక 8 years వెయిట్ చేయమంటావా అని రిషి సైడ్ స్మైల్ ఇస్తూ అంటుంటే రక్ష నెమ్మదిగా కళ్ళు చిన్నగా పైకెత్తి రిషి వైపు చూస్తుంది. అమ్మయ్య, మేడం నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అని అనిపిస్తుంది అని
రిషి నెమ్మదిగా రక్ష కళ్ళల్లోకి చూస్తూ సన్నగా వణుకుతున్న రక్ష పెదవులపై తన పెదవులని నిలిపి రక్షని ఎంతో ప్రేమతో ముద్దు పెట్టుకుంటాడు. రక్ష కూడా తనలో ఉన్న భయాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ రిషికి ఇంక పూర్తిగా దగ్గరవ్వాలి అని, వాళ్ళ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలి అని మైండ్లో ఫిక్స్ అవుతుంది. రిషి ఒక్కసారిగా రక్షని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంటే రక్షకి మాత్రం గుండెల్లో ఇంకా టెన్షన్గానే ఉంటుంది. రక్ష, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాడు ఈరోజు నీకు దగ్గర కాబోతున్నాడు. ఈరోజు అనే కాదు, ఇప్పటి నుండి ఈ క్షణం నుండి నీ ప్రపంచం అవ్వబోతున్నాడు. ఇన్ని సంవత్సరాల ప్రేమని ఇప్పుడు నువ్వు నీ భర్తకి పంచబోతున్నావు. ఇంక నీ మనసులో ఉన్న భయాలని పక్కన పెట్టు, కొత్తగా నీ జీవితాన్ని ప్రారంభించు అని తన మనసు చెప్తుంటే మహా నెమ్మదిగా రిషి వైపు చూస్తుంటే రిషి రక్షని బెడ్పై పడుకోబడతాడు. రిషి లైట్ ఆఫ్ చేయగానే రక్ష గట్టిగా కళ్ళు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటుంది. రిషి స్పర్శ తనని తాకగానే రక్ష శరీరం చిన్నగా కంపిస్తుంది. రిషి పెదవులు తన నడుమంపుల్లో చేరగానే రక్ష గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నెమ్మదిగా రిషి పెదవులనేవి తన అణువణువుని తడుముతుంటే రక్ష రెండు చేతులు కూడా రిషి చుట్టూ ఆళ్ళుకుంటాయి. రిషి పెదవులు రక్ష మెడవంపు దగ్గర నుండి కిందకి దిగుతూ రక్ష అణువణువుని స్పృశిస్తూ రక్షని పూర్తిగా తనదాన్ని చేసుకుంటాడు. ఇద్దరు కూడా ఒకరిలో మరొకరు కలిసిపోయి కొత్తగా తమ జీవితాన్ని ప్రారంభిస్తారు. అలా రక్ష తనలో ఉన్న భయాన్ని పక్కన పెట్టి పూర్తిగా రిషికి దగ్గరవుతుంది. రిషి రక్షని తన గుండెలపై పడుకోబెట్టుకుని రక్ష నుదిటిపై చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి రక్ష అలాగే రిషి గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. రిషి రక్ష చుట్టూ గట్టిగా చేతులు బిగించి, ఇప్పటి నుండి నువ్వు నా సొంతం మాత్రమే. ఇన్ని సంవత్సరాలు ఈ రిషి ప్రేమ ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు కదా, ఇప్పటి నుండి చూస్తావు అని చెప్పగానే రక్ష పెదవులపై చిన్న చిరునవ్వు వస్తుంది. అలా నెమ్మదిగా రోజులు ముందుకు నడుస్తాయి. రక్ష రిషి ఇద్దరు కూడా ఒక మంచి అబ్బాయిని చూసి నిత్యకి గ్రాండ్గా పెళ్లి చేస్తారు. నిత్య పేరెంట్స్ ప్లేస్లో రిషి పేరెంట్స్ ఉంటారు. అలా నిత్య పెళ్లి చేసుకుని తన భర్తతో కలిసి వైజాగ్కి వెళ్ళిపోతుంది. ఒకరోజు రిషి రక్షాన్ని తీసుకుని కారులో స్టార్ట్ అవుతాడు. రిషి, మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఏదో సర్ప్రైజ్ అని అన్నావు అని రక్ష అడుగుతుంటే చెప్తాను, కంగారెందుకు అని రిషి చిన్నగా నవ్వుతూ తన కారుని ముందుకు పోనిస్తాడు. కొంత సమయం తర్వాత రిషి కారు అనేది తన కాలేజ్ ముందు ఆగగానే రక్ష షాక్గా రిషి వైపు చూస్తుంది. అప్పటికే హాలిడేస్ అవ్వడం వల్ల కాలేజ్లో వాచ్మెన్ తప్ప ఎవ్వరూ ఉండరు. రిషి కారు దిగి రక్ష దగ్గరికి వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి తన చేతిని ముందుకు చాపగానే రక్ష చిన్నగా తన చేతిని రిషికి అందిస్తుంది. ఇద్దరు కూడా నెమ్మదిగా కాలేజ్ లోపలికి అడుగు పెడతారు. ఇప్పుడు చెప్పండి మేడం, మీరు నన్ను ఎక్కడెక్కడి నుండి చూసేవారు? మీ ఫీలింగ్స్ అన్నీ ఈరోజు నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని రిషి చిన్నగా నవ్వుతూ అంటుంటే రక్ష కూడా రిషి వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తుంది. ఇంకా రక్ష రిషిని ఎక్కడి నుండి చూసేది, తను ఎలా ఫీల్ అయ్యేది, రిషిని చూసినప్పుడు తనకి కలిగిన ఫీలింగ్స్, రిషి ఏ రోజు ఏ షర్ట్ వేసుకున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడేవాడు, ఏ రోజు సీరియస్గా ఉండేవాడు, ప్రతిదీ రక్ష కాలేజ్ మొత్తం తిరుగుతూ తన ఫీలింగ్స్ అన్నీ చెప్తుంటే రిషి రెప్పవేయకుండా రక్ష వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ప్రతి క్షణం రక్ష తన ప్రతి అడుగు కూడా గమనించడం, తనని ఎంత ఇష్టపడిందో ఎంత ప్రేమించిందో అర్థమవుతుంటే రిషి ఒక్కసారిగా రక్షని దగ్గరికి లాక్కొని తన గుండెలకి హత్తుకుంటాడు. పిచ్చిదానం, ఇంత ప్రేమని నీ దగ్గరే పెట్టుకుని ఒక్క మాట నాకు చెప్పుంటే
ఎప్పుడు మనకి పెళ్ళైపోయి ఉండేది కదా. నీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా ఎదుటి వాళ్ళకి ప్రేమ కలిగేది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నీలాంటి అమ్మాయి నా లైఫ్లోకి రావడం. ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ యూరా అని రిషి చాలా ప్రేమగా అంటుంటే, ఏ కాలేజీలో అయితే రిషి తనకి ప్రపోజ్ చేయాలని రక్ష కలలు కన్నదో, ఈరోజు అది నిజం అవుతుంటే రక్ష మనసు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది. ఐ లవ్ యూ టు రిషి అని రక్ష కూడా చాలా ప్రేమగా చెప్తుంది. అలా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఒక పాప కూడా పుడుతుంది. ఒక పక్క రిషి ప్రేమ, మరో పక్క తన అత్తయ్య మావయ్య ప్రేమ. ముగ్గురు కూడా తనని ఎంతో ప్రేమగా చూసుకోవడం, దానికి తోడు తమ బంధానికి గుర్తుగా తనకి పాప పుట్టడం, అవన్నీ రక్షకు చాలా హ్యాపీనెస్ని కలిగిస్తాయి. ఎన్ని సంవత్సరాలు దాటినా కూడా రిషికి రక్షపై ప్రేమ అలాగే ఉండటం, తనని ఎప్పటికప్పుడు కేర్ చేయడం, జాగ్రత్తగా చూసుకోవడం అన్నీ రక్ష మనసులో అలాగే నిలిచిపోతాయి. అలా రక్ష, రిషి తన పాపతో, తన కుటుంబంతో ఎంతో హ్యాపీగా ముందుకి సాగిపోతూ ఉంటారు. ఇంక ఎపిసోడ్తో రక్ష రిషి స్టోరీ అనేది ఎండ్ అయిపోయింది. మీ మనసులో ఇలాంటి స్టోరీస్ నేను రాస్తే బాగుంటుంది అని అనిపిస్తే, మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్లో చెప్తే నేను అలాంటి స్టోరీస్ రాయడానికి ట్రై చేస్తాను. ఎక్కువ ఎపిసోడ్స్ కాకుండా మినిమం 10 ఎపిసోడ్స్ అలా వచ్చేటట్టు రాస్తాను. ఎవరి మనసులో మాకు ఇలాంటి స్టోరీస్ కావాలి మీ వేలో అని కామెంట్ చేస్తే తప్పకుండా ఆ వేలో ట్రై చేస్తాను. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.